సన్నవడ్లతోనే బోనస్ మొదలు పెడుతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సన్నబియ్యానికే బోనస్ అని ఎక్కడా చెప్పలేదన్నారు. రైతుల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్షాలు ఓర్వడం లేదని ఫైర్ అయ్యారు. వడ్ల బోనస్ పై చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. గత సర్కార్ తడిచినా మొలకెత్తిన వడ్లను కొనలేదన్నారు. తాము తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని, మీ స్వార్థం కోసం రైతుల్ని ఆగం చేయొద్దన్నారు భట్టి విక్రమార్క. మాట్లాడుతూ బతికేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు రాష్ట్ర ప్రజలను కూడా తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. ఇది ఏ విషయంలోనైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము 32.93 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే కొన్నాం. గాలి మాటలు మాట్లాడటం కాదు, వాస్తవాలు లెక్కలు ఇవన్నీ ఆన్ రికార్డు ఉండేటువంటి మొక్కెత్తిన ఓట్లు కొల్లే. అటువంటి పరిస్థితి ఇప్పుడు లేకుండా మేము బై ఛాన్స్ ఇన్ని చర్యలు తీసుకున్నప్పుడు కూడా అకాల వర్షం సడన్గా ఏదైనా వచ్చి అక్కడ ఉన్న రైతులు అప్పటికప్పుడు ఏమైనా చేసుకోలేకపోతే తడిస్తే కూడా మొలకలు వచ్చినటువంటి ధాన్యాన్ని కూడా ఒక్క గింజను కూడా వదిలిపెట్టకుండా అదే ఎంఎస్పీతో రేటు తగ్గించి కాదు, అదే ఎంఎస్పీతో ఈ ప్రభుత్వం కొంటదని చాలా స్పష్టంగా చెప్పాం. కొంటుంది కూడా. ఏ రైతు ఆందోళన చెందొద్దని మేము చాలా స్పష్టంగా రైతులకు చెప్తా ఉంటే మీరు ఆ పక్కన తడుస్తూ ఉన్నాయి, రైతులు అన్యాయం అయిపోతూ ఉన్నారు అని వాళ్ళని భయపెట్టి భయభ్రాంతులు గురి చేసి ఒక రకమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం రైతుల మనసుల్ని ఆందోళన చెందేటట్టుగా చేసే పరిస్థితి మంచిది కాదు. దయచేసి మీరు మీ ఆనందం కోసం రైతులను ఇబ్బంది పెట్టకండి. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండినా చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది. మీరు నెలల తరబడి కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. మేము కేవలం 3 రోజుల్లో రైతు అకౌంట్లోకి డబ్బులు వేస్తాం. రైతులు ఆ ట్రక్ షీట్ పట్టుకొని మిల్లర్ల చుట్టూ తిరుగుతూ వేసిన కాటా వేసిన ధాన్యాన్ని మా 10 కేజీలు తీశారు, లేకపోతే అది తీశారు ఇది తీశారు అని చెప్తూ వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా మిల్లర్లు బయటికి పంపిస్తూ, లేకపోతే సివిల్ సప్లైస్ వాళ్ళు డబ్బులు ఇవ్వక రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు. ఇవాళ ఏ ఇబ్బంది లేదు. 3 రోజుల్లో 3 డేస్లో డబ్బులు ఇస్తాం. వాళ్ళలాగా నెలల తరబడి కళ్ళాల్లోనే ధాన్యం ఉండేటట్టుగా, అక్కడ తడిసిపోయినా పర్వాలేదు రైతుల కర్మకు వదిలేసేటట్టుగా, ఒకవేళ కాటా వేస్తే కూడా తరువు తీసేసి 5 నుంచి 10 కేజీల దాకా తీసి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు నెలల తరబడిలాగా ఇచ్చుంటే బాగుండే. ఈ ప్రభుత్వం ఏంటి త్వరతగతిన 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తూ ఉంది, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటా ఉంది. మాకంటే ముందుగానే సెంటర్లు స్టార్ట్ చేసి రైతులు ఆదుకుంటుంది అనేటువంటి అక్కస్తో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పైన తప్పుడు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు.